అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంతో మందికి ఒక కల. ఎంతో కఠోర శ్రమ ఉంటే తప్ప అక్కడి దాకా వెళ్ళలేం. కానీ మన తెలుగు అమ్మాయి ఒకరు ఆ కలను నిజం చేసుకోబోతోంది. గోదావరి జిల్లాకు చెందిన 23 తెలుగు అమ్మాయి అరుదైన అవకాశం దక్కించుకుంది. 2029లో ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టనుంది. పైగా ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించబోతోంది. ఇది నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. అంటే ఇదివరకు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పటికీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎన్నో కఠినమైన పరీక్షలన్నీ పాస్ అయ్యి అంతరిక్షానికి వెళ్తున్న తొలి మహిళ జాహ్నవి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి అనే 23 తెలుగు అమ్మాయి అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఆమె అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ప్రైవేట్ వాణిజ్య సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ TSI సంయుక్తంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో వ్యోమగామిగా పాల్గొననుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలవనుంది. 2029 మార్చిలో ఆమె అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ 5 గంటల పాటు గడపనుంది. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష యాత్రను చేపడుతోంది. ఈ యాత్ర కోసం జాహ్నవిని వ్యోమగామిగా ఎంపిక చేశారు. భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న ఏ మహిళ కూడా ఇంతకు ముందు నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. ఇప్పుడు జాహ్నవి ఆ ఘనత సాధించింది. టైటాన్ స్పేస్ సంస్థ నిర్వహించిన పరీక్షలన్నింటిలోనూ ప్రతిభ చూపించిన జాహ్నవి అంతరిక్ష యాత్ర అర్హత సాధించింది. టైటాన్ స్పేస్ రోదసిలో ఒక పెద్ద అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో ఇది అంతరిక్ష ప్రయోగాలకు, వ్యాపారాలకు, పర్యాటకానికి కూడా కేంద్రంగా మారుతుంది. ఇక భారతీయ వ్యోమగామి అయిన శుభాంశు శుక్లా సైతం ఆర్టీఎం మిషన్ లో భాగంగా త్వరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ యాత్రలో మొదట కొద్ది మంది పరిశోధకులను, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్తారు. 2029 మార్చిలో మొదటి యాత్ర జరుగుతుంది. అందులో జాహ్నవి భారతదేశం నుంచి పాల్గొంటుంది. ఆమె 5 గంటల పాటు అంతరిక్షంలో ఉంటుంది. దీనికి ఎంపికైన వారికి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా 3 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ఆ యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఇక జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ కు భారతదేశం తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఆ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ, కువైట్ లో తన తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీలు ఉద్యోగం చేస్తున్నారు. నేను అమ్మమ్మ దగ్గరే మొత్తం పెరిగాను. మా అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పేది. ఆ చందమామల కథలు వింటూ నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని అని చెప్పింది. చిన్నప్పటి నుంచి ఆమెకు అంతరిక్షంపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ స్థాయికి చేర్చింది. ఇవాళ 2022లో జాహ్నవి ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన్ను కలిసిన జాహ్నవి తన కలలు నెరవేర్చుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు స్పందించి నెల రోజుల్లోనే 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ డబ్బుతోనే ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ తీసుకుంది జాహ్నవి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నాసా వరకు చేరింది. అయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విద్యా కార్యకలాపాల్లో భాగంగా ప్రేరణ కలిగించే ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇచ్చిన జాహ్నవి నిట్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల్లోని విద్యార్థులతో మమేకమైపోయారు. అన్లాగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్,
ఖగోళ శాస్త్రం, అంతరిక్షంలో దీర్ఘకాలిక జీవన సామర్థ్యం పైన జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. జాహ్నవి అంతర్జాతీయ ఖగోళ శోధన సహకార సంస్థ IASC తో కలిసి పాన్ స్టార్స్ టెలిస్కోప్ ఆధారంగా ఒక ఆస్ట్రాయిడ్ ను తాత్కాలికంగా గుర్తించింది. ఆమె అంతర్జాతీయ స్థాయిలో స్పేస్ ఐస్లాండ్ నిర్వహించిన జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగానే కాదు, చిన్న వయసులో ఎంపికైన విదేశీ ఆస్ట్రోనాట్ గా కూడా గుర్తింపు పొందింది జాహ్నవి.